అందరికీ నమస్కారం. దీపారాధనతో అజ్ఞానాన్ని పారద్రోలవచ్చు, విజ్ఞానాన్ని పొందవచ్చు. సంపద, ఆరోగ్యం ప్రార్థించాలంటే దీపారాధన చేయాల్సిందే అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. పాపాలను తొలగించుకోవడం కోసం పుణ్య ఫలాన్ని పొందాలంటే దీపారాధన తప్పక చేయాలి. అయితే దీపారాధనకి ఏ నూనెను ఉపయోగించాలనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దీపారాధనకు నెయ్యి ఉపయోగించడం శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇంట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా సానుకూల ఫలితాలుంటాయి. నేతితో దీపాన్ని వెలిగించడం ద్వారా ఆ ఇంటి దరిద్రం తొలగిపోతుంది. ఆరోగ్యం, సంపద చేకూరుతుంది. ఇంకా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎలాంటి బాధలైనా కూడా తొలగిపోతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే నవగ్రహ దోషాలుండవు. దుష్టశక్తుల ప్రభావం అస్సలుండదు. పూర్వజన్మ కర్మలతో కలిగే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. శనీశ్వర గ్రహ ప్రభావంతో వచ్చే ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం పూట నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ముఖ్యంగా శనిగ్రహం దోషాలను ఈ నూనె దూరం చేస్తుంది. వేప నూనెతో దీపాన్ని వెలిగిస్తే పార్వతీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కులదేవత పూజకు తప్పకుండా వేప నూనె వాడాలి. అలా వాడితే సంపద, ఆయుర్దాయము చేకూరుతాయి. శత్రు బాధలు ఉండవు. కాలభైరవునికి వేప నూనెతో పౌర్ణమి రోజు, కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజున 8 ప్రమిదలతో దీపాన్ని వెలిగిస్తే ఈ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కర్మ ఫలితాలుండవు. ఆముదముతో దీపం వెలిగిస్తే సుఖ సంతోషాలతో కూడిన జీవనం చేకూరుతుంది. వ్యాపార అభివృద్ధి, కీర్తి లభిస్తుంది. అలాగే విఘ్నేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. వినాయకుడికి కొబ్బరి నూనెతో దీపం వెలిగించే వారి ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పంచదీపం నూనెతో శివ అనుగ్రహం లభిస్తుంది. ఈ నూనెతో శివలింగం ముందు దీపం వెలిగిస్తే ఆరోగ్యం, ఆయుర్దాయము చేకూరుతాయి. ప్రతికూల ఫలితాలుండవు. పంచదీపం నూనెతో దీపం వెలిగించే ఇంత సానుకూల ఫలితాలు ఉంటాయి. అప్పుల బాధలు ఉండవు. కాలభైరవునికి పంచదీప నూనెతో పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలనుకునేవారు పంచదీప నూనెతో కృష్ణపక్ష అష్టమి రోజున కాలభైరవునికి దీపం వెలిగించి పరమేశ్వరుడికి విభూతితో అభిషేకం చేయించాలని పండితులు చెప్తున్నారు. ఇలా దీపారాధన చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలను, పద్ధతులను పాటించాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.